సువార్త ప్రకటించని ఎడల నాకు. ప్రియ దేవుని బిడ్డలారా, మరి దైవజనులు మరి చక్కటి మాటలు ఇంతవరకు మనకి ఇచ్చారు. ఎంతో ప్రాముఖ్యమైన మాటలు. మరి రాత్రంతా కూడా శ్రమపడి ఏ విధమైన ఉపయోగము లేక ప్రయోజనము లేక అలసిపోయి సొమ్మసిల్లిపోయి నిరాశతో వారు ఒడ్డుకొచ్చి వలలు కడుక్కుంటూ ఉన్నారు. అయితే వారి యొక్క ఉద్దేశము ఆలోచన ఏమై ఉందంటే, ఇక ఈ రోజుకి ఉపయోగము లేదు, ఈ రోజుకి ప్రయోజనము లేదు, ఇక ఏదైనా ఒప్పుకుంటే రేపు రాత్రికి వెళదాము అన్న ఆలోచనతో వారు ఉన్నారు. అయితే ప్రభు వచ్చి వారిని అడుగుతున్నారు, అయ్యా, ఈ పూటకు నీ యొక్క దోనె నాకు కావాలి, నీ దోనె నాకు కావాలి అంటున్నారు. సంతోషముతో, ఆనందముతో, ఉత్సాహముతో ఉన్నప్పుడు అడిగితే ఆ యొక్క ఆనందము వేరు. కానీ వారు చాలా అలసిపోయి బాధలో ఉన్నారు. అప్పుడు అడిగితే వారు వెంటనే దాన్ని అంగీకరించారు. ప్రభు చెప్తూ ఉన్నాడు, ప్రజలు దేవుని మాట వింటున్నారు. కానీ వీళ్ళకి టైం అయిపోతుంది, ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకోవాలి, మరలా రాత్రికి సిద్ధపడాలి. ఇంటికి వెళ్ళినా చేతిలో కానీ లేదు, కనీసం ఒక ఈసు కాదు, ఒక అరకేజీ కూడా వాళ్ళకి చేపలు ఏమి పడలేదు. ఎంతో బాధ ఉన్నా ఓపికతో అలా యేసయ్య వాక్యమయ్యేంత వరకు ఉన్నారు. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రసంగానికి 10 నిమిషాలు ఆలస్యం అయితే, ప్రార్థనకు 10 నిమిషాలు ఆలస్యమైతే ఓపిక పట్టలేని స్థితిలో నీ జీవితం ఉంది. కాబట్టి అలా విస్తారమైన ఆశీర్వాదాలు నీ జీవితంలో నీవు కోల్పోతూ ఉన్నావు. ఆయన విశ్వాసి కాదు, ఆయన మారు మనసు పొందలేదు, ఆయన బాప్తిస్మం పొందలేదు, దేవుని ప్రేమ ఆ వ్యక్తికి తెలియదు. అయినా యేసయ్య చెప్తుంటే అయ్యగారు అలాగ వింటా ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు నిన్ను దీవించడానికి, దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి ఆయన నిన్ను గమనిస్తూ ఉన్నాడు. ఈ రాత్రి ఏ ఉద్దేశముతో ఈ స్థలానికి వచ్చావో, ఏ ఆలోచనతో ఇక్కడికి వచ్చావో, అయితే నా దేవుడు నిన్ను చూస్తూ ఉన్నాడు. ఆ తదుపరి వారు సముద్రములో ఆరితేరిన వారు. అయితే పగటిపూట అది వేట సాగదని వారికి తెలుసు. అయితే ప్రభు చెప్తున్నాడు, ఇదిగో ఒక్కసారి లోపలికి వెళ్ళండి అంటే వారు చెప్తున్నారు, అయ్యా ఇది అసాధ్యమైన పని. ఆ మాట 5వ అధ్యాయము 5 వాక్యములో రాయబడి ఉంది. నీ మాట చొప్పున, ఆ మాట ఒక్కసారి చదువు. నీ మాట చొప్పున. ఆయన ఎవరి మాట చొప్పున? నీ మాట చొప్పున. అంటే యేసయ్య మాట చొప్పున చెప్పాలమ్మ. ఎవరి మాట చొప్పున? యేసయ్య మాట చొప్పున. ఒక దైవజనుడు ఒక పాట రాశారు, నీ మాట చాలు అన్నాడు. అయితే ఈరోజు మానవుడు ఒక శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని కోల్పోవటానికి గల బలమైన కారణం ఏమిటంటే, యేసయ్య మాట వాళ్ళకి సరిపోవట్లేదు. ఇంకా వాళ్ళ మాట వీళ్ళ మాట, వీళ్ళ మాట వాళ్ళ మాట, వాళ్ళ మాట వీళ్ళ మాట వింటూ 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 యేసయ్య అనుగ్రహించు ఆశీర్వాదాన్ని కోల్పోతున్నారు. కాబట్టి ఈరోజు మరి అనుభవంతో దైవజనులు
చక్కటి మాటలు మనకు చెప్పారు. ఈ మాట ఈ సంవత్సరమంతా కూడా మీకు దీవెన కలగ చేయుచు ఉంది. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. మీకు క్షేమాన్ని కలగ చేస్తుంది. దేవునికి స్తోత్రం. అయితే యేసయ్య మాట వినినప్పుడు, ఎవరి మాటమా? చెప్పాలి, ఎవరి మాట? యేసయ్య మాట. యేసయ్య మాట నీ జీవితంలో వింటే అది చాలా ఆశీర్వాదం. అంటే ఆ వలలు పిగిలిపోయి ఆ దోణి పట్టనంత ఆశీర్వాదాన్ని నీ జీవితంలో నీవు అనుభవించగలుగుతావు. ఇప్పుడు అంటే ఆ దోణిను నీ జీవితంలో లోతుకు నడిపినప్పుడు. దేవునికి స్తోత్రం. ఒకవైపు ఆకలితో ఉన్నానయ్యా, ఒకవైపు బాధతో ఉన్నాను, ఒకవైపు ఒక సమస్యతో ఉన్నాను, ఒకవైపు అప్పు సమస్యతో ఉన్నాను, ఒకవైపు ఆర్థిక సమస్యతో ఉన్నా నా ప్రభువు నీతో అంటున్నాడు, నీవు నా మాట వినాలి. అయ్యా సంతోషముగా ఉన్నప్పుడు వింటాలే, ఆనందముగా ఉన్నప్పుడు వింటాలే అని ఈరోజు చెప్పేవాళ్ళు ఉన్నారు. లేదు, నా ప్రభువు మాటకు నీవు లోబడితే, నా ప్రభువు మాటకు నీవు లోబడితే నా దేవుడు నిన్ను దీవిస్తాడు. అబ్రహాముతో చెప్తూ ఉన్నాడు. ఇదిగో 22వ అధ్యాయములో రాయబడి ఉన్న మాట, నా మాట వినినందున. ఎవరి మాట? నా మాట వినినందున. ఆ మాట చదవండమ్మా. 22 అధ్యాయము చివరిలో ఇంకా ఎదర, నా మాట వినినందున, దేవుని మాట వినినందున. దేవుని మాట వినినందున 18 వాక్యాన్ని, ఆది కాండము 22 అధ్యాయము 18 వాక్యం. నీవు నా మాట వినినందున. ప్రియ దేవుని బిడ్డలేరా, అబ్రహాము మనుషుల మాట కాదండి, దేవుని మాట వినినందున. ఎవరి మాటమా? చెప్పాలి, ఎవరి మాట? దేవుని మాట వినినందున భూలోకములోని జనములన్నీ నీ సంతానము వలన ఆశీర్వదించబడును. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. ఈ ఆశీర్వాదము అబ్రహాము అనుభవించటానికి ఆలస్యమైంది. ఎందుకని ప్రభు ఆలస్యం చేశాడు? ఈరోజు నీకు కూడా దేవుడు చాలా వాగ్దానాలు చేశాడు. జనవరి 1 రాగానే మనకి వాగ్దానాలు పండుగ. అయితే ఆ వాగ్దానము నీ జీవితంలో ఎందుకు ఆలస్యం అవుతుంది? మరలా డిసెంబర్ వచ్చేస్తుంది, మరలా వాగ్దానం తీసుకుంటున్నావు. ఈ వాగ్దానము ఎందుకని నెరవేర్చబడట్లేదు? మరి అబ్రహాము జీవితంలో కూడా చాలా దినాలు వ్యవధి పట్టింది అని గమనించి చూస్తే, దేవుని మాట విని ఆ మాట ప్రకారం నడవలసిన అబ్రహాము, దేవుని మాట ఎలా ఉందంటే కాస్త చేదుగా ఉంది, భార్య మాట తీపిగా ఉంది. ఎవరి మాట? శారము మాట ఎలా ఉందంటే తీపిగా ఉంది. అది తినటానికి తీపిగా ఉంది, అనుభవించటానికి తీపిగా ఉంది, కానీ అది ఒక శాపభరితముగా శాంతి లేకపోవటం, నష్టాల్లోనికి, కుటుంబంలో శాంతి లేకపోవటం, కుటుంబంలో సమాధానం లేకపోవటం, కుటుంబాలలో భయానకరమైన స్థితిలోనికి వెళ్ళిపోయాయి. ఆశీర్వదించబడిన అబ్రహాము, దీవించబడవలసిన అబ్రహాము, వాగ్దానం పొందిన అబ్రహాము, వాగ్దానాన్ని దాచిపెట్టుకున్న అబ్రహాము, రాచిపెట్టుకున్న అబ్రహాము ఏంటి బాబు అంటే దేవుని మాట విన్నట్లు నటించాడు, కానీ మరలా లోక సంబంధమైన మాట విన్నాడు. మరలా ఏడుస్తూ ఉన్నాడు, అయ్యా అంత నష్టాలనయ్యా, అంత కష్టాలనయ్యా, కుటుంబంలో శాంతి లేదు, ఇక నేను చచ్చిపోదాం అనుకుంటున్నాను, అయ్యా నా వల్ల కావట్లేదంటే, ఏదైతే నాకు విరోధముగా చేసావో, అదే దైవజనులు చెప్పారు, ఏదైతే నాకు ఇష్టము లేకుండా చేసావో, ఏదైతే నువ్వు విరోధముగా నాకు ప్రవర్తించావో, వాక్యానికి విరోధముగా చేసావో, ఆ పాపమంతా నీ హృదయంలో నుంచి, నీ ఇంటిలో నుంచి, నీ కుటుంబంలో నుంచి తరిమికొట్టేయి. నువ్వు శాంతిగా ఉంటావు. ఈ వాగ్దానాన్ని నీ జీవితంలో నేను నెరవేరుస్తాను. దేవునికి స్తోత్రము, హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే ప్రియ దేవుని బిడ్డలారా ఆ విధముగా చేసి ఆశీర్వదించబడటం ప్రారంభించాడు, ఆ తర్వాత ఆ 22
అధ్యాయం మొదటి వాక్యములో ప్రభు ఒక మాట చెప్పాడు. ఆ మాట కూడా చాలా కష్టమైంది, ఆ మాట కూడా చాలా ఇబ్బందితో కూడింది. అయినను ఆ మాట చొప్పున, దేవునికి స్తోత్రం, ఆ మాట చొప్పున దేవుడు చెప్పినట్లే చేశాడు. దేవునికి స్తోత్రం. నీ కుమారుణ్ణి నాకు ఇచ్చేయను. ఏమన్నాడమ్మా? అమ్మ చెప్పాలి, నీ కుమారుణ్ణి. అమ్మో బాబోయ్, ఇది నా వల్ల కాదు, ఇది నా వల్ల కాదు. ప్రియ దేవుని బిడ్డలారా, నా ప్రభువు నీ మనస్సు తెలుసుకుంటాడు. నా ప్రభువు ఏం చేస్తాడమ్మా? నీ మనస్సు తెలుసుకుంటాడు, నీ బుద్ధి తెలుసుకుంటాడు, నీ ఆలోచన తెలుసుకుంటాడు. నీ బుద్ధి తెలుసుకుంటాడు, నీ ఆలోచన తెలుసుకుంటాడు. కొందరి బుద్ధి బయటకు వచ్చేస్తుంటుంది ఒక్కొక్క సమయంలో. కానీ ఈ ఈ యొక్క అబ్రహాం యొక్క లోపల ఆలోచన ఏంటో తెలుసుకోవటానికి నా ప్రభువు అడిగాడు. దేవునికి స్తోత్రం. అదే ఈ రాత్రి నిన్ను అడిగితే నీ బుద్ధి అంతా బయట పెట్టి, అమ్మో ఎలాంటి రాక్షసుడు అనుకోలేదు, అలా అయితే అసలు నేను వచ్చేదాన్ని కాదు అన్నట్లు ఆలోచన ఉంటుంది. దేవునికి స్తోత్రం. ఏంటైనా ఈ రాత్రి ఎప్పుడు సువార్త సునాద పండుగలో ఆ యొక్క సభలో ఉపవాసం లేదు కదా ఎట్లా అని చాలామందికి డౌట్గా ఉంది. లేదు, ఒక ప్రత్యేకమైన ఆశీర్వాదం ఈ రాత్రి. దేవునికి స్తోత్రం. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆ దేవుని మాట చొప్పున ఆ పర్వతం ఎక్కినట్లు ఆ బలి అర్పణ సిద్ధపరిచి ఆ మనస్సులో ఇచ్చేసాడు. నా దేవుడు అప్పుడు చెప్తున్నాడు, అబ్రహామా, ఇదిగో నీ సంతానాన్ని ఆకాశములో ఉన్న నక్షత్రములు, ఆ భూమి మీద ఉన్న ఇసుక రేణులు అంతా నేను ఆశీర్వదిస్తాను. నా ప్రియ దేవుని బిడ్డలారా, నీవు మనుష్యుల మాట చొప్పున కాకుండా మరి దైవజనులు చెప్పినట్లు దేవుని మాట చొప్పున నీ జీవితాన్ని కొనసాగించినప్పుడు నువ్వు ఒక శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని అనుభవించగలుగుతావు. దేవుని మాటను వినుకోకుండా వాళ్ళ మాట వీళ్ళ మాట విన్నప్పుడు ఈ వాగ్దానం నీకు దూరం అయిపోతుంది, దేవుని ఆదరణ నీకు దూరం అయిపోద్ది, దేవుని ఆశీర్వాదం నీకు దూరం అయిపోద్ది. అయ్యా నా వల్ల లేదు, నా బోటు నీకు ఇచ్చేది లేదు, నేను త్వరగా కట్టగాలి ఇంటికి పోవాలంటే ఆ వ్యక్తి అలాంటి ఆ శాపంలోనే ఆ వ్యక్తి కొనసాగుతూ ఉండేవాడు. దేవుని మాట చొప్పున సిద్ధపడ్డాడు, దేవుని విషయంలో ముందుకు అడుగేశాడు కనుక శ్రేష్టమైన ఆశీర్వాదాలు అనుభవించాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా, హల్లెలూయా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా అన్న పాప. నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. హల్లెలూయా. యేసయ్య మాట మాకు చాలు అన్నవారు మాత్రం గట్టిగా ఒకసారి ఆమేన్ చెప్దామా? మరి వినిన వాక్యాన్ని బట్టి తుమ్మలపేట నుంచి వచ్చిన దైవజనులు సామ్యూల్ గారు ప్రార్థన చేస్తారు. దేవుని నామానికి వందనాలు. సమయం ఇచ్చిన సేవకులకు వందనాలు. వేదిక మీద ఉన్న సేవకులందరూ